నువ్వు అనుకుంటున్నావు నా ఇంట్లో నుంచి విగ్రహాలు పోయినాయి అని, నా ఇంట్లో నుంచి ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమని తీసేశానని. లోకము నీ హృదయం నుంచి వెళ్ళేంత వరకు దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ నీలో నివసించడానికి వీలు లేదు. మీకందరికి నేను మనవి చేస్తున్నాను, లోకం బయటికి వెళ్ళిపోవాలి అంటే అర్థమవుతుంది, దేవుని వాక్యం నీ లోనికి రావాలి, పరిశుద్ధాత్మనికి దేవునికి లోపల చోటివ్వాలి. అప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగిన బ్రతుకు నువ్వు బ్రతకగలవంటాను. దగ్గరగా స్తోత్రం చెప్పండి. అయితే దేవుడిని మనం తిరిగి ప్రేమిస్తే ఏం జరిగిద్ది? రోమీలకు రాసిన పత్రిక 8:28 ఉందంటే, నీ జీవితంలో సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు నా తండ్రి. నువ్వు దేవుడిని ఎప్పుడైతే ప్రేమిస్తావో, లోకాన్ని ఎప్పుడైతే నీ హృదయం నుంచి బయటికి తీసేస్తావో, సమస్తమును సమకూడి జరుగుతాయి. దాన్నే మన భాషలో చెప్పాలంటే, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలం అది ఆశీర్వాదకరంగా